కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంబర్పేట గ్రామ శివారులో దూడలపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో 3 దూడలు మృతి చెందాయి. పులి వరుస దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దేనివల్ల దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేసాము. అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి. సో ఆ పగ్ మార్క్స్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేర్స్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాలు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్. అండ్ ఈ విషయం తెలియాలి, మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్ ఈవినింగ్ 4 తర్వాత, సాయంత్రం 4 తర్వాత ఎవరు అటవీలోకి సంచరించద్దు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి. 8 తర్వాతనే అటవీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కానీ ఎవరు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి. అండ్ ఎటువంటి సైటింగ్ జరిగినా, ఎవరికి కనిపించినా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. ఇలాంటి కిల్ ఏమైనా జరిగితే 4-5 రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది, అది పూర్తిగా తినేంత వరకు. సో అంబారిపేటలోనే అది ఉండాలి. రైట్, ఇక కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. తోమకొండ మండలం అంబారిపేట గ్రామ శివారులో పెద్ద పులి వరుసగా లేగదూడలపై గేదెలపై కూడా దాడి చేస్తుంది. గత 2 రోజుల క్రితం కూడా అంబారిపేట గ్రామ శివారులోని 2 లేగదూడలపై దాడి చేసి చంపేసింది. అలాగే సోమవారం రాత్రి సమయంలో మరో గేదెపై కూడా దాడి చేసింది. పెద్ద పులి వరుసగా గేదెలపై లేగదూడలపై దాడి చేయడం తీవ్రంగా కలకలం రేపుతుంది. పెద్ద పులి వరుస దాడులతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే పంట పొలాలు వెళ్లాలంటే గ్రామ రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కడ పెద్ద పులి ఎవరిపై దాడి ఎక్కడ నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తుందని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పోయి సంచరిస్తున్న విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు గత 2 రోజులుగా అంబర్పేట గ్రామ శివారులో మాకాం చేశారు. పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పి చేపడుతున్నారు. అయితే 2 రోజులు గాలింపు ఫలితం లేకుండా పోయింది. పెద్ద పులి ఇప్పుడు ఎవరిపై దాడి చేస్తుందంటే గ్రామ అటవీ శాఖ అధికారులు కంటిన్యూగా కొనుక్కు లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎవరు రాత్రిపూట బయటకు వెళ్ళవద్దు, అత్యవసర పనులతోనే వెళ్ళాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పెద్ద పులి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.